గోదావరి వరద ముంపులో కోనసీమ లంక గ్రామాలు మత్స్యకారుల ఇళ్లలోకి చేరిన వరద నీరు 10 మండలాల్లోని 19 గ్రామాలకు వరద తాకిడి ఎగువన వరద తగ్గడంతో కాస్త ఉపశమనం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం ఎగురు ప్రాంతాల్లో వరద తగ్గుముఖం బట్టిన దిగువన కోనసీమలో మాత్రం నీరు చేరుతోంది. జిల్లాలోని 10 మండలాల్లో సుమారు 19 గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి. రహదారులు కాజు నీట మురిగి రాకపోకలు నిలిచిపోయి మత్స్యకార గ్రామాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. పీగన్నవరం, మామిడి కుదురు, అయినవిల్లి, ముమ్మిడివరం మండలాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. వీటితో పాటు మలికిపురం, సకినేటిపల్లి, ఐపోలవరం, అల్లవరం, కాట్రేనికోన, కేగంగవరం మండలాల్లోని గౌతమి, వైనతేయ, వశిష్ఠ నదీపాయలను ఆనుకున్న లోతట్టు గ్రామాల్లో కూడా నీరు చేరింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి, కండపుష్టికి స్టెరాయిడ్స్ వాడితే ముప్పే, గుండె, కాలేయం, మూత్రపిండాలపై ప్రభావం, వాడితో వచ్చేది బలం కాదు వాపు మాత్రమే. యువతకు వైద్య నిపుణుల హెచ్చరిక. కండలు పెంచుకోవడానికి జిమ్ములను ఆశ్రయిస్తున్న యువకుల్లో కొందరు స్టెరాయిడ్స్ను వినియోగిస్తున్నారు. కొన్ని జిమ్ముల్లో వీటి వినియోగం గురించి ఇటీవల బయటపడింది. కొన్ని రకాల అనాబోలిక్ ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్లని మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లకు నరాల వ్యవస్థను ఉత్తేజితం చేసి అడ్రినాలిన్ని పెంచడం ద్వారా జిమ్ చేసే వాళ్ళకి అలసట లేకుండా చేసే ఇంజెక్షన్స్ వాడుతున్నట్టు వెళ్ళైంది. ఈ మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు వైద్యుల పర్యవేక్షణ లేకుండా వాడితే రక్తపోటు విపరీతంగా పెరిగిపోయి కార్డియాక్ అరెస్ట్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు అన్నట్టు హైలైట్ చేశారు. అయితే ఆధార్తో అధికారికంగా ఆస్తులు హాంఫట్. తిరుపతి శివార్లోని మంగళం పరిధిలో 1992లో 388 ఎకరాల పరిధిలో లేఅవుట్ వేసింది. ఇందులో తిరుపతికి చెందిన ఏ బాలాజీకి 388 గజాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఆయన ఇటీవల ఈసీలో ఆస్తి మరొకరి పేరు మీద ఉన్నట్టు గుర్తించి ఇస్తుపోయారు. పరుగును సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి ఆరతీగా ఆ స్థలాన్ని 2గా విభజించి విక్రయించింది మీరే కదా, ఆధార్ బయోమెట్రిక్స్ పేరు సరిపోవడంతో రిజిస్ట్రేషన్ పూర్తి చేశామని చెప్పారు. మంగళం పరిధిలో తొడా లేఅవుట్లోని ప్రవీణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి తన తల్లి అరుణమ్మకు 2013లో కొంత స్థలాన్ని గిఫ్ట్గా రాసిచ్చారు. అరుణమ్మకి తెలియకుండానే ఆస్తిని ఇంకెవరో విక్రయించారు. ఇక్కడ జరిగింది అదే ఆధార్ మోసం. దీని మీద పోలీస్ స్టేషన్లో కేసు పెడితే నిందితులను అరెస్ట్ చేశారు. తిరుపతి శ్రీనగర్ కాలనీ ప్రాంతంలోని మునికృష్ణ పేరుతో స్థలం ఉంది. గత ఏడాది ఆయన పేరుతో ఆధార్ గుర్తింపు కార్డును సమర్పించి భూమిని విక్రయించారు. మునికృష్ణ పేరుతో ఆధార్ను సృష్టించి భూమిని విక్రయించిన వ్యక్తి పేరు ఏసోబుగా అధికారులు గుర్తించారు. చెన్నైకి చెందిన మమత 1987లో ఏర్పేడు మండల పరిధిలో స్థలాన్ని కొనుగోలు చేశారు. 2002లో ఆ స్థలాన్ని ఇంకెవరో విక్రయించారు. అమ్మకం సమయంలో మమత పేరుతో ఆధార్ కార్డును సమర్పించడం, బయోమెట్రిక్స్ మ్యాచ్ కావడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాఫీగా పూర్తయింది. ఇటీవల తన స్థలాన్ని విక్రయించేందుకు అసలు మమత ప్రయత్నించగా అప్పటికి అది మరొకరికి తన పేరుతో అమ్మినట్టు గుర్తించారు. దీనిపైన కేసు నమోదైంది. ఇవి మాత్రమే కాదు, పల్నాడు జిల్లా నరసరావుపేట, గుంటూరు జిల్లా తాడికొండ, నల్లపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఇదే తరహా మోసపూరిత రిజిస్ట్రేషన్లు జరిగినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.